శ్యామ్ అనే 25 ఏళ్ల యువతి, మృదువైన చిరునవ్వు, కాని అంతరంగంలో ఒక తుఫాన్. ఆమె ఒంటరిగా, కన్ఫ్యూజ్డ్గా నడుస్తోంది. ఒకప్పుడు శ్యామ్ దగ్గర అన్నీ ఉన్నవి: స్నేహితులు, ప్రేమ, నవ్వులు. కానీ జీవితం మారింది. స్నేహితులు దూరమయ్యారు, కొందరు అనుకోకుండా వెళ్లిపోయారు, కొందరు కాల్ చేయడం మానేశారు. ఇప్పుడు శ్యామ్ నిశ్శబ్దమైన అపార్ట్మెంట్లో కూర్చుంది. మెసేజులు లేవు, ప్లాన్స్ లేవు, శబ్దం లేదు, కేవలం నిశ్శబ్దమే. ఆమె ఖాళీ దారిలో నడుస్తోంది. మెల్లగా వర్షం పడుతోంది. ఒంటరితనం ఎప్పుడూ తీరుతుందా అనుకుంటోంది. ఆమెకి ఎప్పటికీ రాని జాబ్, ఎవరో మోసం చేసిన కలలు గుర్తు చేసుకుంటోంది. బాధల మధ్య ఒంటరిగా ఉండటం కష్టమైనదిగాని అది ఆమెను బలపరుస్తుంది. శ్యామ్ వంట నేర్చుకున్నది, సింక్ పైప్ తనకు తానే సరిచేసుకున్నది, తన భయాలను ఎదుర్కొంటుంది. ఆమె కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేసింది, చదువుకుంటుంది, రోజురోజుకు తన్ని తాను ప్రేమించేలా మారుతోంది. ఒకరోజు ఆమెకు కొత్త ఉద్యోగ ఆఫర్ కాల్ వస్తుంది. ఆమె సంతోషానికి అవధులు లేవు. ఇప్పుడు తను తెలుసుకుంది, ఒంటరిగా ఉండి కూడా హ్యాండిల్ చేయగలదని. కథలోని నీతి: అత్యంత కష్టమైన ప్రయాణం ఒంటరిగా నడవటం, కానీ అదే ఒంటరి ప్రయాణం మనల్ని బలవంతులను చేస్తుంది.